ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని. ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళు కడితే మళ్ళీ కంటనీడు అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటనీడు కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలందరూ నాకంటే ఎక్కువ భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళి ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. ఉంటే వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్లో పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్న. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్లో పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్న. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి, అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను IPS కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలమమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, IPS చేయాలి, IAS చేయాలంటే గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల ఆ పిల్ల 0 మార్క్స్ వస్తే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది.